Hi student, welcome to Vijayarao Sir Chemistry channel. IPE కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. ఈరోజు కెమికల్ బాండింగ్ నుంచి ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి కెమికల్ బాండింగ్ నుంచి మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాము. ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం చూడండి, బుల్లెట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గివ్ ద మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ of O2, calculate the respective bond order, write the magnetic nature of O2 molecule, oxygen molecule యొక్క magnetic nature. అసలు మాలిక్యులర్ ఆర్బిటల్స్ అంటే సింపుల్గా ఆటమ్ ఆర్బిటల్, అటామిక్ ఆర్బిటల్ అంటే ఏదైనా ఆటమ్ తీసుకున్నప్పుడు అందుట్లో ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఉండగలుగుతుందో ఆ ప్రాబబిలిటీనే లేదా ఆ ప్లేస్నే ఆర్బిటాల్ అంటారు, అటామిక్ ఆర్బిటాల్ అంటారు. సింపుల్గా అటామిక్ ఆర్బిటాల్ అంటే ఎలక్ట్రాన్ యొక్క హౌస్ అని అర్థం, ఎలక్ట్రాన్ ఉండే ప్లేస్ అని అర్థం. ఓకే, మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే మాలిక్యూల్ తీసుకున్నప్పుడు అందులో ఎలక్ట్రాన్ ఉండే ప్లేస్ లేదా లొకేషన్ లేదా ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ అంటారు. సింపుల్గా దాన్నే మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ O2నే తీసుకుందాము. O2 ఇచ్చాడు కదా, O2ని తీసుకున్నప్పుడు ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఈ ఆక్సిజన్లో ఎలక్ట్రాన్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఎలక్ట్రాన్స్ ఉండే లొకేషన్ లేదా ప్లేస్ని లేదా అది ఉండే ప్లేస్నే ఆర్బిటాల్ అంటారు. ఇది అటామిక్ ఆర్బిటాల్. అలాగే ఇంకొక ఆక్సిజన్ ఆటం తీసుకున్నప్పుడు, ఇది ఒక ఆక్సిజన్ ఆటం అనుకుంటే ఇంకొక ఆక్సిజన్ ఆటం తీసుకున్నప్పుడు ఇందులో కూడా అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఉంటుందో వాటిని అటామిక్ ఆర్బిటాల్స్ అంటారు. ఇప్పుడు 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి మాలిక్యూల్ కింద కన్వర్ట్ అయినప్పుడు అంటే O2 కింద కన్వర్ట్ అయినప్పుడు అప్పుడు ఈ O2లో ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు. ఎందుకంటే ఇది మాలిక్యూల్ కాబట్టి, ఇవి ఆటమ్స్ కాబట్టి అటామిక్ ఆర్బిటాల్స్ అంటారు. ఇందులో ఎలక్ట్రాన్ ఉండే ప్లేస్ని లొకేషన్ని. అలాగే ఇక్కడ ఇది మాలిక్యూల్ కాబట్టి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటారు. ఇందులో ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు. ఇప్పుడు ఆక్సిజన్ యొక్క ఒక డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఆ మాలిక్యూల్లో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏంటివి, అందులో ఎలక్ట్రాన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఈ డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. దాన్ని మనం చూద్దాం. దీని నుంచి బాండ్ ఆర్డర్ క్యాల్కులేట్ చేయడం. బాండ్ ఆర్డర్ అంటే సింపుల్గా అందులో ఉన్నటువంటి బాండ్ అని అర్థం. ఇప్పుడు ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుంటే ఇది O2 అనేది ఆక్సిజన్ మాలిక్యూల్ కదా, అది ఎలా ఉంటుంది అంటే ఆక్సిజన్ ఆటం, డబుల్ బాండ్, అనదర్ ఆక్సిజన్ ఆటం. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కదా, ఈ 2 బాండ్స్నే బాండ్ ఆర్డర్ అంటారు. ఇక్కడ బాండ్ ఆర్డర్ ఎంత అంటే 2 అని అర్థం. ఆ బాండ్ ఆర్డర్ని దీని నుంచి ఎలా క్యాల్కులేట్ చేస్తారనేది చూద్దాము. తర్వాత మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ O2 మాలిక్యూల్. మ్యాగ్నెటిక్ నేచర్ అంటే మ్యాగ్నెట్ ఫీల్డ్లో ఉంచినప్పుడు దాని చేత అట్రాక్ట్ చేయబడితే దాన్ని అట్రాక్ట్ చేయబడటం కానీ లేదా రిపల్ చేయబడటం కానీ జరుగుతుంది. దాన్ని మ్యాగ్నెటిక్ నేచర్ అంటారు. ఏదైనా ఒక మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, అందులో ఆక్సిజన్ అట్రాక్ట్ చేయబడుతుందా లేదా రిపల్ చేయబడుతుందా అనేది మ్యాగ్నెటిక్ నేచర్. అది దేన్ని బట్టి ఉంటుంది అంటే అందులో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ని బట్టి ఉంటుంది. దాన్ని కూడా మనం దీని నుంచి చూడవచ్చు. ఓకే, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ MOED ఆఫ్ O2 మాలిక్యూల్. MOED అంటే ఇక్కడ రాశాడు కదా, మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్. అంటే ఇందులో ఎనర్జీ డయాగ్రామ్ అని ఎందుకన్నాడంటే ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ అనేది బాటమ్ నుంచి టాప్కి చూస్తే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది ఎనర్జీ అని. అందుకని ఇక్కడ ఇంక్రీజింగ్ ఎనర్జీ అని రాస్తాడు. అందుకని ఎనర్జీ డయాగ్రామ్ అని కూడా అంటారు దీన్ని, మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్. చూద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్. ఫస్ట్ ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. 1s2 2s2. ఎంత అటామిక్ నెంబర్ 8 కదా, 1s2 2 2s2. ఇక ఈ Pని మనం జనరల్గా ఏం రాస్తామంటే 1s2 2s2 2p 4 అని రాస్తాం. మొత్తం 8. ఈ Pనే సపరేట్ చేసి రాశాడు. ఎందుకంటే Pలో మళ్ళీ సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, PX PY PZ అని అది రాశాడు అనమాట. PXలో 2 ఎలక్ట్రాన్స్, PYలో 1, PZలో 1 ఇలా సపరేట్ చేసి రాశాడు. తర్వాత ఈచ్ ఆక్సిజన్ ఆటమ్ హ్యాజ్ 8 ఎలక్ట్రాన్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆక్సిజన్ ఆటమ్. అటామిక్ నెంబర్ 8 అంటే ఎలక్ట్రాన్స్ కూడా 8 ఉంటాయి. ఓకే, 8 ఎలక్ట్రాన్స్. ఇలాంటి ఈ కౌంటింగ్ చేసుకున్న 8 వస్తాయి. 2 + 2 4 6 7 8 ఎలక్ట్రాన్స్. సో O2 మాలిక్యూల్ కంటైన్స్ 16 ఎలక్ట్రాన్స్. సింగిల్ ఆక్సిజన్ ఆటంలో 8 ఉన్నాయి అంటే O2 మాలిక్యూల్ అంటే 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి కదా, 2 × 8 అంటే 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. తర్వాత అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ
ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ O2 మాలిక్యూల్ ఈజ్. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ నుంచి ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ O2 మాలిక్యూల్, ఇది సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ అంటే మనం ఈజీగా రాసేస్తాము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కానీ O2 మాలిక్యూల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీని ఇచ్చేసి ఇలా రాస్తారు. ఇది ఎలా అనేది ఇక్కడ మనం దీని నుంచి మనం రాద్దాము, ఈజీగా ఉంటుంది. దాని నుంచి రాద్దాం చూడండి. ఓకే, ఇక్కడ 2 ఆటమ్స్, ఇక్కడ 2 ఆక్సిజన్ మాలిక్యూల్ కదా మనం చూసేది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాశాను కదా, ఒక ఆక్సిజన్ ఆటమ్, ఇది అనదర్ ఆక్సిజన్ ఆటమ్. ఈ రెండు కంబైన్ అయినప్పుడు ఆక్సిజన్ మాలిక్యూల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ డయాగ్రామ్లో చూపించాను. ఇక్కడ ఉన్నటువంటిది అటామిక్ ఆర్బిటాల్, ఒక ఆక్సిజన్ యొక్క అటామిక్ ఆర్బిటాల్. ఇది అనదర్ ఆక్సిజన్ అంటే ఇది సెకండ్ ఆక్సిజన్ ఆటమ్, దాని యొక్క అటామిక్ ఆర్బిటాల్. ఫస్ట్ ఆక్సిజన్ది ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనం ఇక్కడ రాస్తే ఆక్సిజన్ది 1s2 2s2 2p4. ఈ 2p4ని ఎలా రాస్తాడు, ఇలా కూడా రాశాడు కదా, 1s2 2s2 2p4ని 2px2 2py1 2pz1 ఇలా రాశాడు. అంటే 2p4ని ఎలా రాశాడు, మనం ఇలా p అంటే 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, ఇలా తీసుకున్నప్పుడు ఇది px అయితే, ఇది py అయితే, ఇది pz అయితే, మొత్తం ఇన్ని 4 ఎలక్ట్రాన్స్ కదా. 1 సరిగ్గా రాద్దాము, 2 3 తర్వాత 4. సో 2px2 అని రాసాం. అందుకని pxలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, pyలో 1 ఎలక్ట్రాన్, pzలో 1 ఎలక్ట్రాన్. సో ఇది కాన్ఫిగరేషన్. ఇక్కడ ఫస్ట్ s ఆర్బిటాల్ ఉంది కదా, s ఆర్బిటాల్ ఇక్కడ తీసుకున్నాడు. ఒక ఆక్సిజన్ ఆటంలో ఉన్నటువంటి s ఆర్బిటాల్ ఇది. ఇంకా అదర్ ఆక్సిజన్ ఆటంలో ఉన్నటువంటి అనదర్ s ఆర్బిటాల్. అందుకని ఇక్కడ 1s అని రాశాడు చూడండి. ఇక్కడ 1s, ఇది కూడా 1s, ఇది 1s ఆర్బిటాల్. ఈ 1s ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాశాడు. సో 1s ఆర్బిటాల్ అదర్ ఆక్సిజన్ ఆటంలో ఉన్నటువంటి 1s ఆర్బిటాల్, ఈ రెండు కంబైన్ అయినప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఎన్ని ఆర్బిటాల్స్ వస్తాయి అంటే ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ అయితే కంబైండ్ అయితే అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఇక్కడ ఇదొక అటామిక్ ఆర్బిటాల్ కదా, అలాగే ఇదొక అటామిక్ ఆర్బిటాల్. ఈ అటామిక్ ఆర్బిటాల్ కంబైన్ అయినప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఈ రెండు వస్తాయి. దాన్ని ఇలా డయాగ్రామ్లో చూపిస్తాడు. 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి, ఎందుకంటే 2 కంబైండ్ అవుతున్నాయి కాబట్టి. ఇందులో దీన్ని ఏమంటారంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు, దీన్ని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు. బాండింగ్ ఆర్బిటాల్ ఫామ్ అయినప్పుడు ఇప్పుడు ఇది ఎనర్జీ, అటామిక్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఇదైతే ఈ లైన్లో ఉంటే, ఈ లైన్లో ఉంటే, ఇప్పుడు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 2 ఫామ్ అవుతాయి కదా, ఇవి రెండింటిని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటారు. ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ది ఎనర్జీ ఏమో అటామిక్ ఆర్బిటాల్స్ కంటే డౌన్ అయింది, డిక్రీజ్ అయింది. ఎనర్జీ ఇంక్రీజింగ్ ఎనర్జీ కదా, సో ఇది తక్కువ ఎనర్జీ, యాంటీ బాండింగ్ ఏమో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. జనరల్గా అంతే కదా, ఏవైనా 2 ఎలక్ట్రాన్స్ లేదా బైండ్ అయినప్పటికంటే, బాండ్లో ఉన్నప్పటికంటే ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే బాండ్లో పార్టిసిపేట్ చేసినా అంటే బైండ్ అయినాయో ఎనర్జీ అనేది డిక్రీజ్ అయిపోతుంది, ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే బైండ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ ఎలా రాశాడంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే బైండ్లో పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి ఎనర్జీ అనేది ఫ్రీగా మూవ్ అవడానికి కానీ ఫ్రీగా తిరగటానికి కూడా వీలు ఉండదు కాబట్టి బైండ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది అని అర్థం. అది అలా అర్థం చేసుకో. సో ఇది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ని మళ్ళీ ఇక్కడ ఫిల్ చేయాలి కదా, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. సో దీన్ని ఏమంటారంటే వీటికి నేమ్స్ ఇస్తారు మాలిక్యులర్ ఆర్బిటాల్కి. సిగ్మా 1s అంటారు, ఇది సిగ్మా స్టార్ అన్నారు. అంటే స్టార్లన్నీ కూడా యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. అందువల్ల ఇక్కడ ఏమన్నాడంటే సిగ్మా 1s, పైది సిగ్మా స్టార్ 1s అంటారు, ఇలా రాస్తారు అన్నమాట. ఇది బాండింగ్ ఆర్బిటాల్, ఇది యాంటీ బాండింగ్ అంటే స్టార్తో రిప్రజెంట్ చేస్తాము. 1s కాబట్టి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన 1s కాబట్టి 1s, దీన్ని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తారు. అలాగే సెకండ్ చూస్తే ఇక్కడ అలాగే 2s ఆర్బిటాల్ కూడా ఉంది కదా ఆక్సిజన్ ఆటంలో, అది ఇక్కడ రాస్తాడు. ఇది 2s, ఇది కూడా s ఆర్బిటాలే.
అందులో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాశాడు, ఇక్కడ రాశాడు. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ దానిలాగా ఇది సిగ్మా 2s, ఇది సిగ్మా స్టార్ 2s, ఇది సిగ్మా స్టార్ 2s, ఇది సిగ్మా 2s. ఈ ఆర్బిటాల్ 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఇది ఏం లేదు, ఇది జస్ట్ ఏంటంటే దీని రెండింటి నుంచి 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అని అర్థం. ఇలా మధ్యలో రాస్తే దాని మీనింగ్ ఒకటేమో ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఈ లైన్లో చూసినప్పుడు ఉండాల్సిన దానికంటే ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, ఇది ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు, ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు. ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం 4 కాబట్టి ఆ 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఫిల్ చేయాలి 2, ఇంకా 2 ఉంటాయి కాబట్టి ఆ 2ని ఇక్కడ ఫిల్ చేస్తాం. అంటే తక్కువ ఎనర్జీ ఉన్న దాంట్లో ఫస్ట్ ఫిల్ చేస్తారు, ఆ తర్వాత ఎక్కువ ఎనర్జీ ఉన్న దాంట్లో తర్వాత ఫిల్ చేస్తారు. 4 ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టెప్లో 14 ఎలక్ట్రాన్స్ అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు ఎలాగా ఫిల్ చేయాలంటే అన్నిటికంటే ఇక్కడ రాసేటప్పుడు అన్నిటికంటే పైన 2pz ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, సరే ఇక్కడ ఫస్ట్ ఇచ్చొద్దాం చూడండి. తర్వాత పీది కదా, పీలో ఏముంటాయి, px ఉంటుంది, py ఉంటుంది, pz ఉంటుంది. అదే ఇక్కడ రాశాను, px ఆర్బిటాల్, py ఆర్బిటాల్, pz. అలాగే అనదర్ ఆక్సిజన్ ఆటమ్ కూడా px, py, pz. తర్వాత ఈ 3 కంబైన్ అయినప్పుడు 6 అటామిక్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. 3 అటామిక్ ఆర్బిటాల్స్ ప్లస్ 3 అటామిక్ ఆర్బిటాల్స్ మొత్తం 6, అంతే కదా. ఎన్నైతే అటామిక్ ఆర్బిటాల్స్ కంబైండ్ అయితే అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవ్వాలి. 3 అటామిక్ ఆర్బిటాల్స్, 3 అటామిక్ ఆర్బిటాల్స్ మొత్తం 6 కాబట్టి 6 వస్తాయి చూడండి. ఇక్కడ 1, ఇక్కడ 2, 3, అలాగే ఇక్కడ 2, ఇది ఒకటి, మొత్తం 6 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇందులో ఇక్కడ ఎలా అంటే 3 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, 3 యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. జనరల్గా పీలో ఉన్నటువంటి 3 ఆర్బిటల్, ఇక్కడ పీ ఉన్నాయి కదా, ఒకటి ఎప్పుడు కూడా సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది, రిమైనింగ్ ఎప్పుడు కూడా పై బాండ్ ఫామ్ చేస్తాయి. కాబట్టి ఒకదాన్ని ఏమో సిగ్మా ఆర్బిటాల్ అంటారు, రిమైనింగ్ 2 వాటిని పై ఆర్బిటాల్స్ అంటారు. నైట్రోజన్ ఉంటే నైట్రోజన్ మధ్య 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఎప్పుడు కూడా ఫస్ట్ బాండ్ అనేది, ఈ బాండ్ అనేది సిగ్మా బాండే, రిమైనింగ్ 2 అనేది పై బాండ్స్. అలాగే ఆక్సిజన్ తీసుకుంటే ఫస్ట్ది ఎప్పుడు కూడా సిగ్మా బాండే, ఇంకో రిమైనింగ్ ఒకటి పై బాండ్. 3 ఉంటే ఆ రిమైనింగ్ 2 కూడా పై బాండ్సే కాబట్టి వాటితో రిప్రజెంట్ చేస్తారు. ఒకటేమో ఇది సిగ్మా బాండ్ కాబట్టి సిగ్మా 2pz అనుకుంటే వీటిని సిగ్మా 2px, సిగ్మా 2p పై, మీరు రిమైనింగ్ పై కాబట్టి పై అనమాట ఇవి. సో ఇది సిగ్మా 2px, రిమైనింగ్ 2 పై అవుతాయి, పై 2px, పై 2py. అలాగే యాంటీ బాండింగ్లో కూడా సేమ్, ఇక్కడ ఈ 2 కంబైన్డ్గా కలిసి ఉన్నాయి ఎప్పుడు కూడా పై ఆర్బిటాల్స్ అనమాట, పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో ఇది పై స్టార్ 2px, పై స్టార్ 2py. ఇది సిగ్మా ఇక్కడ వచ్చింది కదా, సిగ్మా 2pz ఇక్కడ వచ్చింది కదా, ఇది సిగ్మా స్టార్ అవుతుంది. పైన ఉన్నాయన్ని స్టార్లు సింపుల్గా, కింద ఉన్నాయన్ని స్టార్ ఉండవు. ఇది బాండింగ్ ఆర్బిటాల్స్, ఇవి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. ఇక్కడ రాస్తున్నా చూడండి, దీనికి నేను ఏం రాస్తున్నా, సిగ్మా 2pz. ఇదేమవుతుంది, ఇక్కడ ఈ 2 పై 2px, ఇంకోటి ఇక్కడ రాస్తున్నా పై 2py. ఈ 2 ఇక్కడ ఈ 2 ఆర్బిటాల్స్ అనమాట. ఓకే, అలాగే ఇవి స్టార్లు పెట్టుకోవటం, ఇది సిగ్మా స్టార్ 2pz, ఇది పై స్టార్ 2px, ఇంకోటి ఇలా రాస్తారన్నమాట, పై స్టార్ ఈక్వల్ టు పెడతారు. ఎందుకంటే ఇవి 2 చూడండి ఈక్వల్ ఎనర్జీ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఈక్వల్ ఎనర్జీ, దాన్ని ఇలా రాస్తారు పై 2py. ఈక్వల్ టు ఎందుకు పెడతారంటే ఈక్వల్ ఎనర్జీ ఉన్నప్పుడు అలాగే ఈక్వల్ టు పెడతారు. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయటం ఎన్ని, 4 ఎలక్ట్రాన్స్ కదా ఉంది, ఇక్కడ 2, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ యాజ్ తీసి రాస్తాము, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1, అలాగే ఇక్కడ కూడా రాస్తాము. మొత్తం 4, 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ని వరుసగా ఇక్కడ నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో 2 ఎలక్ట్రాన్స్, ఇందులో ఈక్వల్గా ఫిల్ చేయాలి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి. ఆ తర్వాత మళ్ళీ పెయిర్ అప్, మొత్తం ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, మొత్తం 6 అయినాయి. ఇంకా 2 ఉంటాయి కదా, 8 ఎలక్ట్రాన్స్ కదా, 2 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు ఒకే దాంట్లో ఫిల్ చేయకూడదు, ఎందుకంటే ఇవి ఈక్వల్ ఆర్బిటాల్స్ కాబట్టి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఫిల్ చేస్తాం. ఇక ఇది ఎంటీగా ఉండిపోద్ది. ఓకే, సో ఇక్కడ బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నేను ఈ వీడియోలో సరిపోదు, నెక్స్ట్ వీడియోలో నేను ఈ బాండ్ ఆర్డరు, ఈ పారామాగ్నెటిక్ నేచర్ గురించి కూడా చెప్తాను. ఒకసారి అది చూడండి, ఆ వీడియో కూడా పార్ట్ 2 కూడా చూడండి.